వెల్కమ్ టు బిగ్ సినిమా. అట్టహాసంగా మొదలైన తలైవర్ 173కి మొదట్లోనే హ్యాండ్ ఇచ్చాడు సుందర్ సి. దీంతో ఈ క్రేజీ కాంబోకి మెగాఫోన్ పట్టేదెవరని క్యూరియస్ గా వాచ్ చేస్తున్న తమిళ తంబిలకి షాకిస్తూ ధనుష్ వైపు దిక్కులు చూస్తున్నాడట కమల్. మరి ఈ మాజీ మామ సినిమాకి అల్లుడు ఓకే అంటాడా? వచ్చిందే లక్కీ ఛాన్స్ అంటూ అన్ని పక్కన పెట్టి మెగాఫోన్ పట్టేస్తాడా? లెట్స్ వాచ్. 7 పదులు దాటి 4 ఏళ్లవుతుంది. అయినా సరే రంకెలేసే రేసు గుర్రంలా వరుస సినిమాలు చేసుకుపోతున్నాడు రజనీ. అలాగే చిరకాల మిత్రుడు కమల్ బ్యానర్ లో సుందర్ సి డైరెక్టర్ గా 173వ సినిమాని గ్రాండ్ గా ముహూర్తం పెట్టేశారు. ఇక సినిమా స్పీడప్ అవుతుందనుకున్న టైంలో సడన్ గా నేను చేయట్లేదు అంటూ సుందర్ సి సడన్ పోస్ట్ వదలడంతో షాక్ అయ్యారు తమిళ తంబిలు. ఏరి కోరి వచ్చిన ఛాన్స్ ని ఇలా పక్కన పెట్టేశాడంటూ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు కూడా. ఇలా సుందర్ సి తప్పుకోవడంతో తలైవాకి యాక్షన్ చెప్పేదెవరా అని ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడట కమల్. అవును, హీరోగానే కాదు డైరెక్టర్ గాను రాయన్ మీక్ ఇడ్లీ కొట్టు అంటూ వరుస సినిమాలకి మెగాఫోన్ పట్టి ప్రూవ్ చేసుకున్న రజనీ మాజీ అల్లుడు ధనుష్ తో మెగాఫోన్ పట్టించే ప్లాన్ లో ఉన్నాడని టాక్. అసలే కూతురు ఐశ్వర్యతో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎన్కార్డ్ వేస్తూ డివోర్స్ ఇచ్చిన ధనుష్ కి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అంటే డౌటే. అలాంటిది కమల్ ఏ ధైర్యంతో ధనుష్ వైపు చూస్తున్నాడో మరి. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రజనీ చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూతురు ఐశ్వర్యనే డీల్ చేస్తుంది. మరి ధనుష్ తో వైవాహిక జీవితానికి ముగింపు పలికిన ఐశ్వర్య తన తండ్రి ప్రెస్టీజియస్ సినిమాను ధనుష్ తో చేసేందుకు ఒప్పుకుంటుందో లేదో. మరోవైపు ఇదే సినిమాని కార్తిక్ సుబ్బరాజ్ కూడా దర్శకత్వం వహిస్తాడన్న టాక్స్ చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి, టాలెంట్ కి పెద్ద పీట వేసే ఈ ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే అన్నట్లుగా మాజీ మామకి ధనుష్ నిజంగా యాక్షన్ చెబుతాడా లేదా? ఎప్పుడు ఏ సినిమా ఏ కాంట్రవర్సీకి దారితీస్తుందో తెలియదు. అందుకే మనకెందుకు వచ్చిన గోల్ అంటూ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వివాదాలకి దూరంగా ఉంటారు. తేడా కొడితే కోట్ల రూపాయలు మటాష్ మరి. కానీ కంట్రోల్ తప్పాడా లేక కావాలనే చెప్పాడో తెలియదు, కానీ నాకు దేవుడికి చాలా దూరం అంటూ అసలు విషయం బయట పెట్టేశాడు జక్కన్న. పైపెచ్చు దేవుడంటే ఇలా చేసేవాడా అంటూ సెటర్ కూడా వేసేశాడు. దీంతో టెక్నికల్ ఇష్యూ వస్తే దేవుణ్ణి తప్పు పట్టడం ఏంటంటూ ఇదిగో ఇలా తెగ ఫైర్ అయిపోతున్నాయట సోకాళ్ళ హిందూ సంఘాలు. లక్ష మంది అభిమానులు, లైవ్ చూస్తున్న లక్షలాది ప్రేక్షకులు, భారీ బడ్జెట్ తో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం. అందరి కళ్ళు SSMB 29 టైటిల్ రివీల్ ఈవెంట్ వైపే. అలాంటి క్రేజీ ఈవెంట్ లో మేకర్స్ ఎంత కేర్ఫుల్ గా ఉండాలి? ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా పెంట పెంట అయిపోద్ది మరి. సరిగ్గా అలాగే స్టేజ్ పై కంట్రోల్ తప్పాడు జక్కన్న. అప్పటిదాకా ఈవెంట్ లో ట్రైలర్ ప్లే చేస్తున్నప్పుడు వచ్చిన టెక్నికల్ ఇష్యూతో డిసప్పాయింట్ అయిన జక్కన్న ఒక్కసారి మనసులోని మాటల్ని బయటికి కక్కేశాడు. అసలు తాను దేవుళ్ళని నమ్మనని, అలాంటిది తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో హనుమంతుడు వెనుకుండి నడిపిస్తున్నాడని అంటున్నాడని, ఇదేనా నడిపించడం అంటే అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దీంతో తండ్రే హనుమంతుడి గొప్పతనం గురించి చెప్పినప్పుడు ఒక కొడుకుగా సమర్థించాల్సి పోయి ఎక్కడ ఉన్నాడో దేవుడనడం ఏంటి అంటూ బగ్గుమన్నాయి హిందూ సంఘాలు. వాస్తవానికి లైవ్ లో కోట్ల మంది ఎదురు చూస్తున్న టైంలో టెక్నికల్ ఇష్యూ వస్తే ఏ మేకర్ అయినా చిరాకెత్తడం సహజం. కానీ 100 కోట్ల ప్రాజెక్ట్ ని డీల్ చేస్తున్నప్పుడు అలా నోరు జారిస్తే తర్వాత జరిగే డ్యామేజీ ఎవరు బాధ్యత వహిస్తారన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది. మరోవైపు జక్కన్న ఎమోషనల్ అయ్యి అలా టంగ్ స్లిప్ అయ్యాడని, జక్కన్నే గనక మహాభారతం తీస్తే మళ్లీ ఆ దేవుళ్లతో పాటు జక్కన్నను కూడా మొక్కుతామని, సో ఈ విషయం వదిలేస్తే మంచిదని సపోర్ట్ చేస్తున్నారు జక్కన్న ఫ్యాన్స్. చూడాలి మరి హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతీసేలా వదిలిన ఈ వైరల్ కామెంట్స్ ముందు ముందు ప్రాజెక్ట్ కి ఎలాంటి డ్యామేజ్ చేస్తాయో. సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఇప్పుడు ఓటీటీలదే రాధ్యం. ఏది ఇప్పుడు రిలీజ్ అవ్వాలో అవే డిసైడ్ చేస్తాయి మరి. ఇక పనిలో పనిగా సబ్స్క్రిప్షన్ రేట్స్ భారీగా పెంచేశాయి కూడా. దీంతో మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ వైపు తొంగి చూడడం మొదలుపెట్టారు ఆడియన్స్. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మళ్ళీ ఓటీటీలకి మంచి రోజులే వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంతకీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి హుషారు తెప్పిస్తున్న ఆ క్రేజీ న్యూస్ ఏంటో మీరు చూసేయండి.
పైరసీ చేయడం మహాపాపం, అది నేరం కూడా. కానీ ఒకవైపు మేకర్స్ టికెట్ రేట్స్ అమాంతం పెంచేయడం, మరోవైపు మేమే మీకు దిక్కంటూ ఓటీటీలు సబ్స్క్రిప్షన్ రేట్స్ భారీగా పెంచేయడంతో ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి అందనంత దూరంగా వెళ్లిపోవడంతో చేయక తప్పట్లేదు అంటూ ఆధారడే నడుస్తున్నారు చాలా మంది. అలా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ గా కనిపించిన తమిళ వన్, ఐబొమ్మ, మూవీ రూల్స్ వంటి వెబ్సైట్స్లలో వచ్చే పైరసీ ప్రింట్లని చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే తాజాగా దమ్ముంటే పట్టుకోండి అంటూ ఛాలెంజ్ చేసిన ఐబొమ్మ రవిని పట్టేయడంతో ఇండస్ట్రీపై పైరసీ చేస్తున్న డ్యామేజ్ కి కాస్త బ్రేకులు పడ్డట్టే కనిపిస్తోంది. కానీ కామన్ ఆడియన్స్ కి దూరంగా జరిగిపోయిన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడైనా దగ్గరకొస్తుందా, లేక మేమే దిక్కంటూ మరింత దూరంగా జరిగిపోతుందా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. వాస్తవానికి రేట్లు అందుబాటులో ఉంటే ఎవరికి కూడా పైరసీ చేయాలి అన్న థాట్ రాదు. కానీ మేమిచ్చే ఎంటర్టైన్మెంట్ వెరీ కాస్ట్లీ అంటేనే ఆడియన్స్ ఇలా పక్క ధరలు పట్టే ఛాన్స్లుంటాయి. కనీసం ఇకనైనా పైరసీలకు అడ్డుకట్ట వేసే విధంగా మేకర్స్, ఓటీటీలు కలిసి రేట్లని సామాన్యుడికి అందుబాటులోకి తెస్తారో, లేక ఇలాగే మరింత కాస్ట్లీగా మారుస్తూ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ వైపు దిక్కులు చూసేలా చేస్తారో చూడాలి. ఏదేమైనా ఈ భూతానికి మంత్రదండం అన్నది వీరిద్దరి చేతుల్లోనే ఉందన్న సంగతి ఇకనైనా గ్రహిస్తే మంచిది. సోషల్ మీడియా ఇప్పుడు నెగటివిటీకి కేర్ ఆఫ్ అయి కూర్చుంటుంది. కానీ పెళ్లిళ్ళు చేయడం దగ్గర నుండి వద్దనుకున్న వాళ్ళని టార్గెట్ చేయడం వరకు అంతా ఇక్కడే స్ప్రెడ్ అయిపోతుంది. మరి ఇదిగో తాజాగా ఇదే ఊబిలో చిక్కుకున్నారట ఈ అందాల భామలు. మరింతకీ సోషల్ మీడియాలో టార్గెట్ అయిన ఈ ముద్దుగుమ్మలెవరో, ఏ విషయంలోనో మనము చూసేద్దామా? త్రిష, అతిథిరావు, దీపిక సిల్వర్ స్క్రీన్ పై ఆడిపాడే ఈ అందాల భామలిప్పుడు నెటిజన్లకి టార్గెట్ అయిపోయారు. త్రిష విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నో పెళ్లిళ్లు చేసేసిన నెటిజన్లు తాజాగా త్రిషను మరోసారి పెళ్లిపీటలెక్కించేశారు. పైగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందంటూ కన్ఫర్మ్ చేసేశారు కూడా. దీంతో ఎవరితో ఫోటో దిగితే వారితో పెళ్లి జరిగినట్టేనా, ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారంటూ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది ఈ వెటరన్ బ్యూటీ. అప్పుడెప్పుడు 2015లో ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియంతో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడంతో మళ్లీ పెళ్లి మాట ఎత్తలేదు. చూడాలి మరి 42 చేరిన కోలీవుడ్ బ్యూటీ నిజంగా ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతుందో. ఇక అంతరిక్షం, మహాసముద్రం వంటి చిత్రాలతో క్రేజ్ కొట్టేసిన అతిథిరావు హైదరి కూడా సోషల్ మీడియాకి టార్గెట్ అయి కూర్చుంది. హీరో సిద్ధార్థని రెండో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడి ఫోటోని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుని ఫోటోషూట్స్ అంటూ ఫోటోగ్రాఫర్స్ కి మెసేజ్లు పెట్టడంతో తెగ ఫైర్ అవుతుంది. ఏదైనా ఉంటే నా టీం ఇన్ఫార్మ్ చేస్తుంది, కానీ అలా డైరెక్ట్ గా అప్రోచ్ కానంటూ అసలు విషయం చెప్పేసింది. ఇక 8 అవర్స్ ఇష్యూలో మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. ప్రభాస్ కల్కి సినిమాకి అడ్డొచ్చిన కాల్ షీట్స్ ప్రాబ్లం షారుఖ్ కింగ్ సినిమాకి రావట్లేదా, టాలీవుడ్ అంటే ఒకలా, బాలీవుడ్ అంటే ఒకలా ట్రీట్ చేయడం కరెక్టేనంటూ ఫైర్ అవుతున్నారట రెబల్ ఫ్యాన్స్. అయితే టైం అంటేనే మనీతో సమానం. దాన్ని ఎవరితో ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు లేదా? నిజమైన సక్సెస్ అంటే ఇదే. ఇప్పటికీ చెప్తున్నా 8 గంటలు పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే అంటూ కుండబద్దలు కొట్టేస్తుంది. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై మెరవాల్సిన ముద్దుగుమ్మలు ఇలా నెట్టింట ఫైర్ అవుతున్నారన్నమాట. ప్రభాస్, ప్రేమ్ రక్షిత్ కాంబోలో వస్తున్న సినిమా అన్న న్యూస్ రాగానే షాక్ అయ్యాయి ఫిల్మ్ సర్కిల్స్. అసలే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న డార్లింగ్ దీనికి ఇక్కడ స్పేస్ ఇస్తాడన్న క్యూరియాసిటీ మరి. కానీ మ్యాటర్ ఇదంటూ అసలు విషయం రివీల్ కావడంతో అయితే ఓకే అంటూ కూల్ అవుతున్నారట డార్లింగ్ ఫ్యాన్స్. అసలే వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సమయంలో లైనప్లో లేని మరో సినిమాకి కమిట్ అవ్వడం అంటే కష్టమే అనుకున్నారంతా. కానీ అందరికీ షాక్ ఇస్తూ ప్రేమ్ రక్షిత్ కాంబోలో ప్రభాస్ సినిమా అంటూ వార్తలు సర్క్యులేట్ అవడంతో ఇదెక్కడి ట్విస్ట్రా మామా అంటూ సర్ప్రైజ్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. అసలు ఏ సినిమాకి ఎప్పుడు డేట్స్ ఇవ్వాలో తెలియక జుట్టు పిక్కుంటున్న డార్లింగ్ ఈ సినిమాని ఎక్కడ ప్లేస్ చేస్తుంటాడా అని ఆసక్తిగా ఆరాలు తీయడం మొదలెట్టారు కూడా. అయితే అబ్బే అంత సీన్ లేదంటూ అసలు విషయం బయటికి రావడంతో ఓస్ ఇంతేనా అంటూ రిలాక్స్ అవుతున్నారు. ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్లో హోంబలే ఫిల్మ్స్ నిర్మించే ఈ యానిమేషన్ మూవీలో ఫుల్ లెంత్ రోల్ చేయటం లేదు అని, కేవలం యానిమేటెడ్ రోల్కి వాయిస్ మాత్రమే అందిస్తాడని లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్.
ఇక ప్రేమ్ రక్షిత్ ఇప్పటికే ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలోని 3 బాణాల యాక్షన్ సీక్వెన్స్ ను కొరియోగ్రాఫ్ చేసిన సంగతి తెలిసిందే. అంటే గతంలో ఇలా కొరియోగ్రఫర్ అయిన ప్రభుదేవాతో ఏరికోరి చేసిన పౌర్ణమి, లారెన్స్ తో చేసిన రెబెల్ ఇచ్చిన షాకులకి ఇంకా తేరుకోని డార్లింగ్ యాక్షన్ చేసే డేర్ చేయలేక ఇలా వాయిస్ తో సర్దేస్తున్నాడన్నమాట. చూడాలి మరి ఇంకా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉన్న ఈ యానిమేటెడ్ మూవీకి ప్రభాస్ ఏ మేరకు కలిసొస్తాడు. వరుస ప్లాపులు నన్నాపలేవంటూ సినిమాలని మొదలెట్టిస్తున్నాడు మన మాస్ మహారాజ్. అయితే ఈసారి క్లాస్ డైరెక్టర్ గా స్టాంప్ వేసుకున్న శివ నిర్వాణతో, పైగా అవుట్డేటెడ్ అయిపోయిన శామ్ కి చూడగా, మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుందా? ప్లాపుల పరంపరకి బ్రేకులు వేస్తుందా? లెట్స్ వాచ్. బరిలోకి దిగడమే కానీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయలేకపోతున్నాడు మన మాస్ మహారాజ్. అయితే ఈసారి సరికొత్తగా అంటూ సెన్సిటివ్ సినిమాలకి కేర్ ఆఫ్ అయిన శివ నిర్వాణతో జోడీ కట్టడంతో కాస్త హోప్స్ పెంచుకుంటున్నారట డై హార్ట్ ఫ్యాన్స్. వాస్తవానికి నిన్ను కోరి టైంలో శివ నిర్వాణ పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత రూట్ మార్చి చేసిన టక్ జగదీష్, ఖుషి ఫ్లాప్ అవడంతో కాస్త గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక తాజాగా మాస్ మహారాజాకి చెప్పిన పాయింట్ పిచ్చగా నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేశారని టాక్. శివ డైరెక్ట్ చేసిన మజిలీ, ఖుషి సినిమాలలో కూడా హీరోయిన్ సమంతే. సో ఆ బాండింగ్ తో రవితేజతో రిస్క్ అనుకోకుండా ఓకే చెప్పేసిందన్నమాట. ఇక ఈ మధ్య సినిమాలు తగ్గించిన శామ్ నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ ని టేకప్ చేసిన సంగతి తెలిసిందే. చూస్తుంటే శామ్ మళ్ళీ టాలీవుడ్ లో జోరు పెంచుతున్నట్టే కనిపిస్తుంది. చూడాలి కనీసం ఈ సినిమాలైనా వర్కౌట్ అయ్యి మాస్ మహారాజాకి సాలిడ్ హిట్ అందిస్తుందా, లేక ఎప్పటిలాగానే డిజాస్టర్ లిస్టులో చోటు దక్కించుకుంటుందా? బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న 4వ సినిమా అఖండ 2 తాండవం. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వడం విశేషం. అయితే ఈ సినిమా సరికొత్తగా 3Dలోనూ రిలీజ్ చేస్తున్నామంటూ ఇదిగో ఇలా ప్రెస్ మీట్ పెట్టి రివీల్ చేసింది మూవీ టీం. ఏదైనా సరే గంట కొట్టే చెప్పాలి, గంట కొట్టి చెప్తేనే సౌండ్ వినిపిస్తుంది గురుగారు. అది శాశ్వతంగా చెప్తే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం, నో డౌట్, కాదంటలేదు. కమర్షియల్గా చెప్పినప్పుడే ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే రోజుల్లో బండ గుర్తు అంటామండి. అలాగే దీనికి ఒక ఇది చెప్పాము. ఇప్పుడు మీరు చెప్పారండి, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం చెప్పారు గురుగారు. మీరు నమ్మండి, రేపు చూడండి గురుగారు, ఈ 3 సినిమాలో ఉంటాయి. ఓకే అండి, దీనికి సంబంధించిన ప్రతి ఇది దీనిలో ఉంటుంది. ఈ 3టికి మూలం ఉందో చూడండి గురుగారు. ఇప్పుడు వారు అడిగారు, భగవద్గీత, రామాయణం, మహాభారతం అంటేనే మన దేశ ఆత్మ. ఆ ఆత్మ ఒక కమర్షియల్ సినిమాలో ఎలా ఉంటుంది అని అడిగారు. ఈరోజు నేను చెప్తున్నాను బ్రదర్, మీరు సినిమా చూడండి. ఈ 3టికి ఉన్న ఆత్మే ఈ సినిమా, దాని మీద నుంచే మొదలవుతుంది. సో అందుకే చెప్పాను, ఇది ఈ దేశ ఆత్మ, ఈ దేశ పరమాత్మ, ఈ దేశ ధర్మము, ఈ దేశ ధైర్యం ఏంటి. రేపు సినిమా చూడండి సార్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.